వెల్కమ్ టు మూవీ మ్యాగ్. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన మనసులోని మాటలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ ట్రైలర్ లాంచ్ లో హీరోయిన్ సంయుక్త మీనన్ పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్స్ లో సంయుక్త మోస్ట్ టాలెంటెడ్ అని కితాబిచ్చారు. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఆమెకున్న అవగాహన సూపర్ అన్నారు. ఇక వరుస ప్లాఫుల్లో ఉన్న పూరికి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం కాబోతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. మలయాళంలో రికార్డులు బ్రేక్ చేస్తున్న దృశ్యం 3 తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ కాకపోవచ్చని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం సినిమా క్లైమాక్స్. మలయాళ ఆడియన్స్ కు వర్కౌట్ అయిన ఈ ముగింపు మన స్టార్ హీరోల ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాదట. అయితే హిందీలో మాత్రం అజయ్ దేవగన్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి రీమేక్ చేయబోతున్నారు. ఇక దృశ్యం 4 ఇప్పట్లో ఉండదని కూడా డైరెక్టర్ తేల్చేశారు. కోలీవుడ్ నుంచి వస్తున్న ఒక ఎమోషనల్ అప్డేట్ అందరినీ కలచివేస్తుంది. నటి అంజు అరవింద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక స్థానిక వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఆమె తన అత్తగారిని కోల్పోయారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే స్పెషలిస్టును సంప్రదించాలని, కార్పొరేట్ ట్రీట్మెంట్ అందకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని అంజు అరవింద్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్డేట్ ఏంటంటే, నటి అంజు అరవింద్ పంచుకున్న మరో చేదు నిజం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. తన అత్తగారి మరణానికి లోకల్ డాక్టర్ చేసిన రాంగ్ ట్రీట్మెంటే ప్రధాన కారణమని ఆమె వాపోయారు. సిచ్యువేషన్ చేజారాక ఆసుపత్రికి వెళ్లినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద వయసు వారి ఆరోగ్యం పట్ల ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె ఫ్యాన్స్ ను అలర్ట్ చేశారు. ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే. పెద్ద సినిమాలో గ్లామర్ రోల్ తో రచ్చ చేసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు కంప్లీట్ గా ట్రాక్ మార్చేసింది. తుంబా డైరెక్టర్ రాహి అనిల్ బర్వేతో ఒక భారీ క్రీచర్ హారర్ ప్రాజెక్ట్ చేయబోతుందట. జియో స్టూడియోస్ నిర్మించే ఈ పాన్ ఇండియా సినిమా కోసం జాన్వీ స్పెషల్ వర్క్ షాప్స్ కూడా తీసుకోనుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. యాక్షన్ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న తొలి మహిళా స్పై యాక్షన్ థ్రిల్లర్ అల్ఫా టీజర్ దుమ్మరేపుతుంది. అలియా భట్ మునుపెన్నడూ లేని విధంగా టెర్రిఫిక్ యాక్షన్ మోడ్ లో అదరగొట్టింది. బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తుండగా శివ్ రావైల్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ తో వస్తున్న ఈ సినిమా జూలై 2026లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పక్కింటి అమ్మాయి పాత్రలకే పరిమితమైన సాయి పల్లవి ఇప్పుడు ఏకంగా కాకి యూనిఫామ్ వేయబోతుంది. ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న D55 లో ఆమె ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందట. శ్రీలీల కూడా నటిస్తున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్లో ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ వచ్చేసింది. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ మల్లేని కాంబోలో వస్తున్న NBK 111 సినిమా అప్డేట్ రానే వచ్చేసింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ ఇవాళ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమన్ మ్యూజిక్ అందిస్తుండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సెన్సేషన్ గ్యారంటీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై భారీ చర్చ నడుస్తుంది. పెద్ద సినిమాతో కేవలం 5 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న RC-17 కోసం చరణ్ తన లాంగ్ హెయిర్ లుక్ కంటిన్యూ చేయడం ఆసక్తికరంగా మారింది. రంగస్థలం, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న ఈ సినిమాలో చరణ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనే దానిపై ఫ్యాన్స్ లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. కోలీవుడ్ నుంచి ఒక విషాద వార్త బ్రేక్ అయింది. 16 ఏళ్ల వయసు, ఎర్ర గులాబీలు లాంటి కల్ట్ క్లాసిక్స్ అందించిన లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పాత వివాదాలు నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కావేరీ జలాల వివాదం టైంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఆయన చేసిన కామెంట్స్ మరోసారి చర్చకొచ్చాయి. వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య శత్రుత్వం లేకపోయినా తమిళ ఐడెంటిటీ విషయంలో ఆయన రజనీని తీవ్రంగా విమర్శించిన తీరు అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు ఒక
కాంట్రవర్సీ కామెంట్ చక్కర్లు కొడుతుంది. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పై జరిగిన ట్రోలింగ్ వ్యవహారంపై నటి ఆదా శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తాను ఆ సినిమా చూడలేదని చెబుతూనే క్యారెక్టర్స్ రాసేటప్పుడు మేకర్స్ చాలా బాధ్యతగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో మహిళలను ఒకే కోణంలో కాకుండా రియల్ లైఫ్ కు దగ్గరగా బలంగా చూపించాలని ఆమె సూచించారు. అయితే ఈ వివాదాలు పక్కన పెడితే పెద్ది మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కోలీవుడ్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఈ టాపిక్ హాట్ గా మారింది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీనియర్ బ్యూటీ త్రిష పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. త్రిష కూడా టీవీకే పార్టీలో చేరుతుందని, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే 20 ఏళ్ల క్రితం త్రిష సీఎం అవుతాను అన్న పాత వీడియో కూడా వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై త్రిష లీగల్ టీం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది. ఇక్కడ ఒక షాకింగ్ ఇన్సిడెంట్స్ బయటకొచ్చింది. సొసైటీ ఎంత మారుతున్నా ఇంకా ఈ వివక్ష కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ నటి సంధ్యా మృదుల్ తన ఇంట్లో పనిచేసే 20 ఏళ్ల యువతని హెయిర్ కట్ కోసం లగ్జరీ సెలూన్ కు తీసుకెళ్తే వారు సర్వీస్ ఇచ్చేందుకు నిరాకరించారు. వర్గ వివక్ష చూపిస్తూ ఆ యువతని అవమానించడంపై సంధ్యా మృదుల్ సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులని మనుషుల్లా గౌరవించలేని ఈ పరిస్థితి మారాలని ఆమె చేసిన ఎమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంకా ఇలాంటి హాట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మూవీ మ్యాక్స్ ఫాలో అవుతుండండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.